రోజు ఒక విషగుళికలు అనేది ఒక విషగుళిక నుంచి ఇప్పుడు వందల విషగుళికలకు వచ్చింది ఈనాడు. ఇటుక పేర్చరు ఇక్కట్లు తీర్చరు అని ఒక వార్త రాసింది. ఏంటంటే అక్కడ అనంతపురం జిల్లా జంతలూరు వద్ద నత్తనడుకుని కొనసాగుతున్న కేంద్రీయ విశ్వవిద్యాలయ భవన నిర్మాణం, అద్దె భవనాల్లోని కేంద్ర విద్యా సంస్థలు నిర్మాణాలు పట్టని వైకాపా సర్కార్ గత ప్రభుత్వం కట్టబెట్టిన భూములు కాదని, ఇతర స్థలాల కేటాయింపు, కోట్ల నిధులు వృధా, వస్తువుల దూరం, దక్కని ప్రయోజనం, విభజన హామీలపై జగన్ మాటల గారడి అంటూ ప్రభుత్వం ఇస్తే కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తే కూడా దాన్ని తీసేశారని. మరి చంద్రబాబు టైంలో ఎందుకు కట్టలేదు అది? చంద్రబాబు నాయుడులో ఒక్క కేంద్ర విద్యా సంస్థ అయినా కట్టించారా? వివాదాస్పద భూములు ఇచ్చి విజయనగరం జిల్లాలో గిరిజన విద్యాలయానికి అంతే చేశారు, అట్లాగే తిరుపతిలోనూ అంతే చేశారు, అట్లాగే అనంతపురంలోనూ అంతే చేశారు. కేంద్ర సంస్థలకు వివాదాస్పద భూములు ఎవడైనా ఇస్తాడా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు కదా. ఎయిమ్స్ కట్టలేదా కేంద్రం వాళ్ళు? అంటే అక్కడ కూడా ఏదో ఒక లిటిగేషన్ పెట్టుకోవడమేనా? దాని కారణంగా ఆగిపోయినటువంటి విద్యా సంస్థలు ఇప్పుడు ఇతను వచ్చాక ప్రయత్నిస్తున్నాడు. కొన్నిటిస్తే పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. అందులో అక్కడ నరేంద్ర మోడీ ప్రారంభించింది ఒకటి, ఎయిమ్స్ ప్రారంభోత్సవం ఒకటి. అప్పుడు అసలు ప్రారంభం కాదు కదా, భూమే వివాదాస్పదమైన ఇచ్చి ఆగిపోయారు అన్నటువంటి వార్తను రాయరు వీళ్ళు. ఈవెన్ అమరావతిలో కేంద్ర సంస్థలు కడతానంటే 4 కోట్లు కట్టమని ఎకరాకి, అదే ఎస్ఆర్ఎం విట్టు లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలకి 25 లక్షలకి డబ్బులకి ఇచ్చేశారు ల్యాండ్. అందువల్ల అక్కడ కేంద్ర సంస్థలు కట్టాల, లేకపోతే కేంద్ర సంస్థలు అక్కడ కట్టేస్తుంటే రాజధానికి సంబంధించి అసలు ఈ సమస్య ఉండేదా? వాస్తవం కళ్ళెదురుగుండా కనబడుతున్న అబద్ధాన్ని నిజంగా నమ్మించేటటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో అది వీళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం, వీళ్ళ చేతికి సర్క్యులేషన్, జనాలకి శాపం, అబద్ధాలని అసువుగా ప్రచారం చేయటం.